ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి. ఎవరైతే తమ యొక్క తల్లిదండ్రులను, తమ యొక్క కుటుంబ సభ్యులను కారణం లేకుండా బాధ పెడతారో వారు సాక్షాత్తు దేవుణ్ణే బాధ పెట్టినట్టు. అంతే కదండి. ఎవరైతే నీతిమంతులైన తమ తల్లిదండ్రులను, యథార్థవంతులైన తమ కుటుంబ సభ్యులను తమ యొక్క ఆశను బట్టి, తమ యొక్క స్వార్థాన్ని బట్టి, తమ యొక్క ధనాపేక్షను బట్టి, తమ యొక్క ఆస్తిపై ఉన్న మనస్సును బట్టి బాధ పెడతారో, నిష్కారణంగా బాధ పెడతారో, కారణం లేకుండా ఇబ్బంది పెడతారో వారు సాక్షాత్తు దేవుణ్ణే బాధ పెట్టినట్టు. ఒకసారి ఆలోచన చేద్దాం. మనము మన తల్లిదండ్రులనే ప్రేమించకపోతే దేవుణ్ణి ఎలా ప్రేమించగలం? మన కుటుంబ సభ్యులనే ప్రేమించకపోతే దేవుణ్ణి ఎలా ప్రేమించగలం? దేవుని మెప్పుని ఎలా పొందుకోగలం? దేవుని మెప్పును పొందుకోకపోతే రేపటి దిన పరలోక రాజ్యాన్ని ఎలా పొందుకుంటాం? ఒకసారి ఆలోచన చేద్దాం. మొదట మన తల్లిదండ్రులను ప్రేమించాలి. ఎప్పుడైతే మన తల్లిదండ్రులను, మన కుటుంబ సభ్యులను విడిచిపెట్టేస్తామో, వారిని ద్వేషిస్తామో దేవుడు మనల్ని ద్వేషిస్తారు. ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మన తల్లిదండ్రులను ప్రేమిద్దాం, మన కుటుంబ సభ్యులను ప్రేమిద్దాం, దేవుని మెప్పును పొందుకుందాం, దేవుని ప్రేమిద్దాం, రేపటి దిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.